రంగారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి జూపల్లి కృష్ణారావుని సోమవారం రాత్రి కలిశారు. గత 4-5 రోజులుగా పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని వారి దృష్టికి తీసుకెళ్లారు. నస్రుల్లాబాద్ మండలం నెమలి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తపై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని, బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ మారిన గంటకి సార్ 10 గంటలకు కండ వేసుకున్నారు సార్, 1 గంట కొట్టింది సార్. బాగా చెవు డ్యామేజ్ అయింది సార్. పెనుగు చేసి అది జగ్గానంద వాళ్ళు ఏమంటారు అంటే సార్, మా సార్ దగ్గరికి చీఫ్ మినిస్టర్ వచ్చినట్టున్నారు సార్. అజిత్ కమిటీ సదర్ సార్ బోర్లం, నేను ఎంపీటీ సార్ బోర్లం. ఏదన్నా మీరు చర్చిస్తాయి మీరు ప్రతిపక్ష నాయకులు ఉన్న సమయంలో మా బాగా వచ్చారు. విజయ్ స్పీకర్ గారు మన పార్టీని అన్యాయంగా కలుపుకొని అక్రమం కలుపుకొని చేశారు. మీరు వస్తే మిమ్మల్ని లోపల రానియకుండా టైంలో సార్ సార్ వచ్చారు. ప్రతిపక్ష నాయకులు గారు సార్ వచ్చి చేస్తే కూడా రానిలేదు సార్. అటువంటి వ్యక్తిని ఈరోజు మన పార్టీలో కలుపుకున్నట్టే డిస్ట్రిబ్యూటర్ సార్. నాకైతే వాస్తవం చాలా బాధాకరమైన విషయం సార్. మేము గత 30 సంవత్సరాలు శ్రమ చేసుకుని వస్తున్నాం సార్. ప్రతిదీ కేసు పోలీసు వాళ్ళు గుర్తించడం, ఇష్టం చేయడం కలిసిన గంటలోనే సార్ 10-15 ఊళ్ళలో కేసు కొట్టి బాధ్యత కొట్టి రాస్తున్నారు. కార్యకర్తలు పెట్టారు సార్. కాంగ్రెస్ సార్ నా కొడుకు కొట్టారు సార్. కొడుకు కొట్టించారు. ఎస్ఐ గారు లైవ్ వెళ్తే సార్ ఎస్ఐ గారిని వాళ్ళకి కేసు పెట్టారని పూర్తి చేస్తున్నారు సార్. వీడియో తీసి కష్టమంటారు. మేము రూలింగ్ పార్టీలకు వచ్చినాము, మాదే నడుస్తుంది, కేసులు పెట్టాలని చెప్పేసి ప్రెషర్ చేస్తున్నారు. వాళ్ళే కొడుతున్నారు సార్. మళ్ళీ వాళ్ళే చూస్తున్నారు.